పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నిధుల కొరతతో అయోమయంలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇక మహర్దశ పట్టనుంది. కేంద్రం నుంచి విడుదలవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ పడింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికల నూతన సర్పంచ్లకు శుభవార్త చెప్పింది. ఇన్నాళ్లు నిధులు లేక చిన్న చిన్న సమస్యలను తీర్చలేక సతమతమవుతున్న గ్రామ పంచాయతీలకు నిధుల సమస్యను తీర్చనుంది. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. పంచాయతీలకు రావాల్సిన సుమారు 2,500 కోట్ల పెండింగ్ నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోపు కనీసం 1000 కోట్లను కేంద్రం విడుదల చేయనున్నట్లు తెలిసింది. మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేసేందుకు అంగీకరించిందని కూడా తెలుస్తుంది. నిధులు రాగానే వాటిని వినియోగించుకునేందుకు మంత్రి సీతక్క ఆదేశాలతో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాలకు మెమో జారీ చేసింది. కేంద్రం ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో డిజిటల్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంక్ ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఖాతాను PFMS పోర్టల్లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలి. అదే సమయంలో ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో కూడా ఆ వివరాలను నమోదు చేయాలి. నిధుల వినియోగానికి మేకర్ చెకర్ గా వ్యవహరించే వారి డిజిటల్ సంతకాలను ఆ గ్రామ్ స్వరాజ్ లో నమోదు చేసి సంబంధిత MPDO ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ మేకర్ గా, సర్పంచ్ చెకర్ గా వ్యవహరిస్తారని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను క్లాస్ 3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ తప్పనిసరి కాగా సైనింగ్ ఎన్క్రిప్షన్ సౌకర్యంతో పాటు USB టోకెన్ కూడా ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సంతకాలను GEM పోర్టల్, ఈ ప్రొక్యూర్మెంట్ లేదా ఇతర టెండర్ నిధుల ద్వారా వెంటనే సేకరించి నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ శృతి ఓజా అన్ని జిల్లాల పంచాయతీల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.